నిజామాబాద్ జిల్లాలో అనుమతులు లేని పెట్టుబడి సంస్థల ముసుగులో అమాయక ప్రజలను దోచుకుంటున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్రాచారి బుధవారం సీసీఎస్ కార్యాలయంలో అధికారికంగా వెల్లడించారు. దర్యాప్తు ప్రకారం హస్మి కాలనీకి చెందిన మొయిజ్ ఖాన్ తన సహచరుడు వాజిద్ హుసేన్తో కలిసి స్టమ్ ఎవర్ గ్రీన్ పేరుతో అక్రమంగా ఆర్థిక పెట్టుబడి సంస్థను ప్రారంభించారు. ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదా ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక వడ్డీ ఇస్తామని మోసపూరిత వాగ్దానాలు చేస్తూ డిపాజిట్ల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేశారు. ప్రజల నుంచి భారీ డిపాజిట్లు స్వీకరించిన అనంతరం నిందితులు దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో మీటింగ్లు నిర్వహించి మిగతా మంది బాధితులను ఆకర్షించారు. ఇప్పటి వరకు 125 మంది బాధితుల నుంచి 8.50 కోట్లకు పైగా మోసపూరితంగా వసూలు చేసినట్లు విచారణలో తేలింది. బాధితుల్లో ఇందల్వాయి గ్రామానికి చెందిన హకీం ఫిర్యాదు చేయడంతో ఈ మోసగాళ్ల అసలు స్వరూపం బహిర్గతమైంది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఎటువంటి అనుమతులు లేని పెట్టుబడి పథకాలలో డబ్బులు పెట్టవద్దని, మోసపోయిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, తర్వాత ఇతని ఫ్రెండు అహ్మద్ హసన్, ఇతను మహమ్మదియా కాలనీ, తర్వాత మోయిజీ హష్మి కాలనీ. వీళ్ళిద్దరూ ఫ్రెండ్సు. వీళ్ళు ఇంకా కొంతమంది కలిసి ప్రజలను ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో శ్రేమ్ ఎవర్ గ్రీన్ కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీ ఫ్లోట్ చేసి, ఆ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పేరు మీద, అంటే ఎలాంటి డిపాజిట్లు స్వీకరించడానికి కూడా వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేకుండా కూడా వాళ్ళు డిపాజిట్ల పేర్ల మీద, ఇంట్రెస్ట్ పేరు మీద తీసుకొని దాదాపు ఇక్కడ 2022-23లో దాదాపు 125 మందిని చిట్ చేశారు. అందులో ఒక బాధితుడు హకీం అనే ఒక టీచరు, ఈయన ఇందల్వాయి లోలంలో ఒక టీచర్గా పనిచేస్తాడు. ఇతను వచ్చి మాకు కంప్లైంట్, ఇందల్వాయిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దీని మీద సిపిఐ గారి ఆదేశాల మేరకు సిసిఎస్ దర్యాప్తు చేసింది. ఇతను డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తామని, లేకపోతే ట్రేడింగ్ చేస్తామని, క్రిప్టో కరెన్సీ చేస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేసిండు. దాదాపు 8.5 కోట్ల రూపాయలు. ఇది 8.5 కోట్లు కాకుండా ఇంకా కొంతమంది మా దృష్టికి రాని వాళ్ళు కూడా ఇంకా ఉంటారు. దాదాపు 10-15 కోట్ల రూపాయలు ఉంటాయి. సో అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని ఒక కోట్రా ప్రాఫిట్ అనే ఒక యాప్ క్రియేట్ చేసి, ఆ యాప్ ద్వారా భారతదేశం మొత్తంలో చాలామందిని ఇన్వైట్ చేసి వాళ్ళకు లాభాలు ఇస్తామనే పేరు మీద తీసుకోవాలనేది ఒక ప్లాన్ చేశారు. దాదాపు యూపీలో కానీ, లేకపోతే ఢిల్లీలో కానీ మీటింగ్లు పెట్టి కొంతమందిని చేర్పించినట్టు కూడా తెలిసింది. దాని మీద ఇంకా పూర్తిగా సమాచారం ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఈ కేసులో ఈ హకీం టీచరు ఇచ్చిన కేసు మీద దర్యాప్తు చేయడం జరిగింది. ఇంతకుముందునే ఇతను 6 months అవుతుంది. ఇతని ఫ్లై ఇటు పోకుండా ట్రావెల్ బ్యాన్ చేయడం జరిగింది ఇంతకుముందే. తర్వాత అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా దర్యాప్తు చేస్తాము. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఎక్కువ పైసలు ఇస్తాము క్రిప్టో కరెన్సీ, గోల్డ్ ట్రేడింగ్ మీద, లేకపోతే ఇంకేదన్నా కంపెనీ పేరు మీద ఇట్లా పైసలు ఇస్తాము, ఎక్కువ ఇస్తాము ఉన్నారంటే అది మోసం కిందికి లెక్క. మోసం చేసే వాళ్ళు మనల్ని లూర్ చేస్తున్నారు. సో ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాము, అట్లాంటిది ఏమైనా ఉంటే తర్వాత ఈ మొయిజ్ ఖాన్ బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా సిపి గారిని కలిస్తే వాళ్ళ మీద అది కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ విషయం మీ పత్రికా మిత్రులకు కూడా ఏంటంటే ఎవరన్నా మీ దృష్టికి వస్తే కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసినాము. ఇంకొక వాజిద్ హుస్సేన్ అని ఇక్కడ మౌలి, ఆయన కూడా ఇతనికి సహకరించిండు. తర్వాత అతనికి ఇంకా కొంతమంది కూడా సహకరించారు. వాళ్ళని కూడా అరెస్ట్